హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ వీడియో ఏంటంటే మేము ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనమాట. సో మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేసేయండి. ఏంటి ఫస్టే కుకింగ్ చూపిస్తుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, 5 ఫ్యామిలీస్ ఏమో గ్యాదర్ అయ్యి చేసుకుంటున్నాం అనమాట మేము ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్. సో ఇంకా ఒకరి మీదనే బర్డెన్ అవ్వకుండా అందరం కలిసి చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం. సో అందుకే ఒక్కొక్కరం ఒక 2 వెరైటీస్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్దామని అనుకున్నాం అనమాట. అందరం డిసైడ్ అయ్యాము. నేను సాంబార్ అండ్ వడ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు వడ ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, నా స్టైల్లో వడ ఎలా చేస్తానో. చాలా సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా వస్తాయి ఇలా చేస్తే. ఫస్ట్ మినపప్పు నేనైతే నైటే నానబెట్టుకొని ఉంచుకుంటా. సో నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ మిక్సీలో గ్రైండ్ చేసుకుంటా. పిండి కొంచెం బరకగా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలన్నమాట, మెత్తగా ఉండాలి పిండి. సో అలా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం జీలకర్ర, వామ, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇంకా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత ఫ్లఫీగా వస్తున్నాయో వడలు. నేనైతే దీంట్లో అయితే ఏం బేకింగ్ సోడా కానీ అలా అయితే ఏం వేయలేదు, జస్ట్ ఓన్లీ పిండి అనమాట. సో ఇలా మంచిగా నేను హ్యాండ్తోనే అనేసి వేస్తాను. సాఫ్ట్గా వస్తాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. సో ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చాయో. ఆల్మోస్ట్ నా కుకింగ్ అయ్యేసరికి 12 అయ్యింది. అందరం అయితే గ్యాదర్ 12కి అవుదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ 12కి. ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వచ్చేసి పక్కే స్టేట్ అనమాట. ఓన్లీ మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి ఓన్లీ 2 మినిట్సే ఉంటుంది డిస్టెన్స్. సో ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే అందరు ఫ్రెండ్స్ వచ్చేసారు. 5 ఫ్యామిలీస్ ఏమో అనుకున్నాం, 5 ఫ్యామిలీస్ వచ్చారు. అందరూ ఒక 2-3 ఐటమ్స్ అయితే చేసుకొని వచ్చారు. సో ఇక్కడ ఇంకా లంచ్ టైం అయిందనమాట. ఆఫ్టర్నూన్ 1 అయ్యింది. ఇంకా అందరం తిందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే బగారా రైస్, టమాటో పికిల్, దొండకాయ ఫ్రై, వడ, సాంబార్, పాలకూర పప్పు, వంకాయ మసాలా, ఆప్రికాట్ డిలైట్, లడ్డు అండ్ క్యాబేజీ పకోడీ. ఆ క్యాబేజీ పకోడీ మాత్రం చాలా బాగుంది, చాలా క్రిస్పీగా ఉంది అనమాట. అందరూ చాలా బాగా చేసుకొని వచ్చారనమాట. సో ఇంకా 1 అవుతుంది ఆఫ్టర్నూన్ అని చెప్పేసి ఇంకా తిన్నాక సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే బాయ్స్ అందరు తింటున్నారు. గర్ల్స్ అందరూ ఇంకా ఆల్మోస్ట్ అందరికీ కిడ్స్ ఉన్నారనమాట, స్మాల్ కిడ్స్. సో అందుకే ఫస్ట్ బాయ్స్ తినేస్తే ఇంకా గర్ల్స్ తిందామని చెప్పేసి అనుకున్నాం. అందుకే ఫస్ట్ బాయ్స్ తింటున్నారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం మేమైతే ఫెస్టివల్స్. ఎవరో ఒకరి ఇంట్లో ఇలా అరేంజ్ చేసుకొని అలా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చి గ్యాదర్ అయ్యి చేసుకుంటాము. ఇలా గ్యాదర్ అయ్యి చేసుకుంటేనే ఫెస్టివల్ ఫీలింగ్ ఉంటుంది అండ్ కొంచెం ఫ్రెండ్స్తో గ్యాదర్ అయినట్టు కూడా ఉంటుంది కదా. సో అందుకే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా ఫన్గా ఉంటుంది ఇలా సెలబ్రేట్ చేసుకుంటే కూడా. లాస్ట్ టైం కూడా ఇలానే ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకున్నాం బతుకమ్మ ఫెస్టివల్. ఆ రోజు మంచిగా రెడీ అయ్యి బతుకమ్మ చేసి ఇంట్లో ఆడేసి ఇక్కడ తెలంగాణ అసోసియేషన్ అని ఉంటుంది అనమాట. అక్కడ బాగా చేస్తారు, అందరు గ్యాదర్ అయ్యి అక్కడ పెద్దగా చేస్తారనమాట. సో అక్కడ తీసుకెళ్ళి మేము ఆడాము. బట్ దిస్ టైమ్ మేము అట్లా వెళ్ళలేకపోయాము, ఎందుకంటే ముందు రోజు సెలబ్రేట్ చేశారు ఇక్కడ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు. ఆ రోజు మాకు ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం ఉందన్నమాట. సో ఇంకా మాకు ఆ రోజు కుదరలేదు. అందుకే ఈ సెలబ్రేషన్ మేము నెక్స్ట్ డేకి పెట్టుకున్నాం అనమాట. అక్క ఏదో కట్ చేస్తుంది.
ఇక్కడ ఇంకా బాయ్స్ అందరు తిన్నాక ఇంకా మేము గర్ల్స్ అందరం స్టార్ట్ చేసామన్నమాట ఇంకా తినడము. ఇంకా తిన్నాక రెడీ అయ్యి బతుకమ్మ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. అసలు బతుకమ్మ అంటే మన గర్ల్స్కి అయితే చాలా పెద్ద పండుగ కదా. మన సంస్కృతి సాంప్రదాయాలు అయితే అస్సలు మేము మర్చిపోలేము. మేము ఎలాగైతే ఇలా ఫెస్టివల్స్ అన్నీ జరుపుకుంటున్నామో అలాగే మా పిల్లలకి కూడా మేము ఇలా చెప్తామన్నమాట. ఈ ఫెస్టివల్ ఇలా చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుందన్నమాట. సో అందుకే ఇంకా మేమైతే ఇలా గ్యాదర్ అయ్యి మంచి చేసుకుంటాం అన్నమాట ఎవ్రీ ఫెస్టివల్. ఇక్కడ ఫస్ట్ రెడీ అయ్యి బతుకమ్మ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే లాస్ట్ టైము రెడీ అవ్వకుండా బతుకమ్మ రెడీ చేసేసి తర్వాత మేము రెడీ అయ్యామన్నమాట. అప్పుడు టైం సరిపోలేదన్నమాట ఆడుకోవడానికి. సో దిస్ టైం అలా కాకుండా ఇంకా మేము ఫస్ట్ రెడీ అయ్యి తర్వాత బతుకమ్మని స్టార్ట్ చేసామన్నమాట చేయడము. అందరం చాలా చక్కగా ట్రెడిషనల్లో రెడీ అయ్యాము. महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि. महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं. ఇలా సాంగ్స్ పాడుతూ మాకు వచ్చిన సాంగ్స్ పాడుతూ ఇలా మంచిగా బతుకమ్మని పేరుస్తున్నాం అనమాట. అనుష వాళ్ళ ఇంట్లో అనమాట ఇది సెలబ్రేషన్. వాళ్ళ ఇంట్లో బ్యాక్ యార్డ్లో ఇలా అందరం కూర్చొని మరి అందరం పేరుస్తున్నాము. కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాము అండ్ కొన్ని ఫ్లవర్స్ బొకేస్ కొనుక్కున్నాం అనమాట. బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన రాగి బిన్నే తీసుకోరమని నీళ్ళకుపోతే రాగి బిన్నే తీసుకోరమని నీళ్ళకుపోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ. ఇలా మంచిగా బతుకమ్మ పాటలు పాడుకుంటూ పేరుస్తుంటే అయితే నాకు ఇండియాలో మా మమ్మీ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇలానే బతుకమ్మ పేర్చుకుంటూ పాడేవాళ్ళం అనమాట. మంచిగా అసలు చాలా బాగా జరుగుతుంది అక్కడైతే. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఇలా బతుకమ్మ పేర్చి ఇంకా అందరం కలిసి ఆడేసి టెంపుల్ దగ్గర దుర్గామాత పెడతారనమాట. దుర్గాదేవిని పెట్టిన దగ్గర ఇంకా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అందరం ఆడతాము. అసలు చాలామంది ఆడపడుచులు అయితే చాలామంది వచ్చి చాలా బాగా పాటలు పాడుకుంటూ ఆడుతుంటారనమాట. సో ఇదైతే 9 రోజులు చేస్తారు అక్కడ. అండ్ చేసేసి ఆడేసి ఇంకా అందరు ప్రసాదాలు పంచుతారనమాట. చాలా బాగా అవుతుంది. సో ఇంకా నాకైతే మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే నేనైతే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నా. అసలు వెళ్ళడం కుదరలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ అన్నా ప్లాన్ చేసుకోవాలి. నాకు చాలా ఇష్టం ఈ బతుకమ్మ ఫెస్టివల్ అంటే. మా ఐర పాపకు కూడా బతుకమ్మ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టము. మేము ఇది చేయకముందు రోజు ఏం చేసిందంటే ఇంకా బయట ఒక టాయ్స్ పెట్టుకొని అసలు ఎంత చక్కగా ఆడిందంటే అసలు నేనైతే షాక్ అయినా. టీవీలో చూసినట్టుంది. చాలా బాగా స్టెప్స్ వేసింది. నాకైతే క్యూట్గా అనిపించింది.
ఆడవారికి ఇది చాలా పెద్ద పండగ అనమాట. గౌరీదేవిని వేడుకుంటారనమాట. ఏమనంటే తమ భర్తలు, ఆపదలు, కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి గౌరీదేవిని ఎంతో దైవంగా ప్రార్థిస్తారనమాట. సో ఈ బతుకమ్మ చాలామంది 9 రోజులు చేసుకుంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మ అనమాట. సో ఇలా బతుకమ్మ పేర్చి ఇంకా పలహారం వాళ్ళకి తగ్గట్టు కొంతమంది పులిహోర, దద్దోజనం, సత్తుపిండి, చక్కెర బెల్లము, మలీజా, లైక్ నువ్వుల ముద్దలు, శనగపట్టి, పెసరపప్పు అలా రకరకాల ప్రసాదాలు చేసి ఇంకా బతుకమ్మ దగ్గర పెట్టి ఇంకా చుట్టూరుగా ఆడపడుచులు బతుకమ్మ ఆడతారనమాట. పాటలతోని ఆడుకుంటూ ఇంకా తర్వాత ఆడిన తర్వాత ఇంకా నిమజ్జనం చేస్తారు. తర్వాత మనం ఏదైతే పేర్చామో బతుకమ్మని అది ఇంకా నిమజ్జనం చేసేసి ఆ పళ్ళెంలో వాటర్ తీసుకొని ఇంకా నీటితో ఆడవారు చల్లుకుంటారు. ఇంకా వాయినం ఇచ్చుకుంటారనమాట. ఇచ్చిపుచ్చుకుంటారు వాయినాలు. ఆడపడుచులు ఇచ్చిపుచ్చుకొని ఇంటికి వెళ్తారనమాట. సో ఇక్కడైతే మా బతుకమ్మ అయితే మేము ఈ విధంగా పేర్చుకున్నాము. సో మాదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక ఇట్లా బతుకమ్మ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాం. గౌరీదేవిని పెట్టి అఖిలా ఇక్కడ ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంకా బయటికి తీసుకొచ్చామన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు గరాజ్ బయట అనమాట. సో ఇంకా ఇలా పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేసాము ఆడడం. పెదలకు వచ్చింది ఉయ్యాలో, పెద్దరా మాస ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెద్దరా మాస ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో, బతుకమ్మ పండుగ ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో, బతుకమ్మ పండుగ ఉయ్యాలో. కొట్టు ఆడు దానికంటే గర్ల్ అని ఎక్సెప్షన్ నీకు కూడా పాపం. కొంచెం ఎక్కి జరగమ్మా అంతే. చూసుకో చూసుకో కింద చూసుకో కింద చూసుకో. కింద ఉదగాడుతున్నావే బొమ్మ పట్టిలేదా దానికి లంగకి? లంగకి పట్టియా తీసేసినట్టు. గుడ్డుగలు మంచిగా ఆడుతుంది ఐరమ్మ. సీట్లో తీసి ఆడదాం కవిత.
అదో డాన్స్ కాలు తగులుతుంది రోజీ ఏ అవన్నీ పడిపోయినాయి